అంటే పోకచెక్కతో నేరెండంట అన్నటువంటి చందంగా తయారవుతుంది అమెరికా యూరప్ల బంధం. యూరప్ దేశాలు క్రమక్రమంగా అమెరికాతో కోపం పెంచుకునే బికాజ్ ఆఫ్ ట్రంప్. ఇంతకుముందు యూరప్ దేశాలు దానికి తాబేదారులుగా పనిచేసినాయి. నాటో కానీ యూరప్ దేశాలు కానీ అమెరికాకి బీ టీమ్గా పనిచేసినాయి. అమెరికా ఎట్ట చెప్తే అట్ట వినేటటువంటి సిబ్బందిలాగా పనిచేశారు. ఇప్పుడు వచ్చేటప్పటికి తిరుగుబాటు ప్రారంభమైంది. జర్మనీ, అట్లాగే ఫ్రాన్సు, అట్లాగే ఇతర దేశాలు అంటే 3 దేశాలు ప్రధానంగా బ్రిటన్, వీళ్ళ ముగ్గురు కూడా జాగ్రత్తగా ట్రంప్కి వ్యతిరేకంగా బైడెన్ టీంతో ఉన్న సాన్నిహిత్యంతో చేస్తున్న యాక్టివిటీస్తో పాటుగా వీళ్ళ దేశాల్లో ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుని దానికి బదులుగా తాము అంతర్జాతీయ నాయకులుగా చలామణి అయితే అప్పుడు ప్రజలు మళ్ళీ ఓట్లేస్తారన్న ఉద్దేశంతో నడుపుతున్నటువంటి కథలో కొత్త మలుపు తిరిగింది. ఏదైతే ఇప్పుడు యూరోపియన్ స్టార్లింక్కి కాంపిటీటర్ అయినటువంటి యూటిల్సాట్, EUTELSAT అంటే యూరోపియన్ టెలిసాట్ అనమాట. ఇది ఇప్పుడు తాజాగా ఒక కీలకమైన ప్రకటన చేసింది. ఉక్రేనియన్ భూమికి సంబంధించి స్టార్లింక్ సేవల్ని ఎలన్ మస్క్ ఆపేస్తానంటున్నాడు కదా ఉక్రెయిన్ అధ్యక్షుడికి. అది కనుక వాళ్ళు ఆపేస్తే మేము ఆ సేవలు అందిస్తాము, అంతకంటే అద్భుతమైన సేవలు ఇవి. ట్రంప్ ఉక్రెయిన్ విషయంలో అట్లాంటి నిర్ణయం ఏదైనా తీసుకుంటే మేము అందిస్తామని చెప్తోంది EUకి సంబంధించినటువంటి EUTELSAT అనేటటువంటిది. తద్వారా ట్రంప్కి వ్యతిరేకంగా ట్రంప్ నిర్ణయాలని ధిక్కరించే వ్యవస్థగా నిదానంగా మారుతోంది.